డయానాతో మా స్పోర్ట్స్ ప్రతినిధి నగేష్ ఫేస్ టు ఫేస్. భారత మహిళా క్రికెటర్ డేవిడ్ డయానా ఈ మధ్య జరిగిన వరల్డ్ కప్ లో ఇండియా సెమీస్ చేరడంలో కీ రోల్ పోషించింది. ఆమె వెస్టిండీస్ అనుభవాలను తెలుసుకుందాం. డయానా చెప్పండి, ఇప్పుడు స్టార్ క్రికెటర్గా ఎదిగారు, వరల్డ్ కప్ లో ఇండియా సెమీస్ చేరడంలో కీ రోల్ పోషించారు. ఈ స్థాయికి చేరడానికి ఎలాంటి కృషి చేశారు? ఆబ్వియస్లీ హార్డ్ వర్క్ అయితే చాలా చేశానండి. లక్కీలీ నేను యాక్చువల్లీ బ్యాట్స్మెన్ ఆల్రౌండర్, సో లక్కీగా బీయింగ్ అన్ ఆల్రౌండర్ బౌలింగ్ చాలా బాగా అయింది. ఐఎమ్ వెరీ హ్యాపీ అబౌట్ ఇట్. వెళ్ళక ముందు ఏదైతే హోంవర్క్ చేయాలో అది కరెక్ట్గా చేసాం మేము. లైక్ ముంబైలో కూడా మాది అయింది, ట్రైనింగ్ సెషన్ అయింది, చాలా బాగా అయింది. అది ఫస్ట్ న్యూజిలాండ్తో జరిగిన మ్యాచ్లో మొట్టమొదటి మ్యాచ్లో ఒక 4 వికెట్ తీశారు. అది ఇట్లా కాన్ఫిడెన్స్ లెవెల్ పెంచిందా, లేకపోతే ఇంకా ప్రెషర్ పెరిగిందా మీ పైన? ఆబ్వియస్లీ నేను ఎప్పుడు ఏ మ్యాచ్ కూడా ప్రెషర్లో ఆడలేదు, ఇది మట్టుకు నేను చెప్పగలను. బౌలింగ్ నేను వికెట్స్కి కూడా తీయాలని వెళ్ళలేదు. జస్ట్ నేను యాజ్ మెనీ డాట్ బాల్స్ ఎన్ని అయితే వేయగలనో ఐ ఫెల్ట్ ఇట్ వాజ్ ఇంపార్టెంట్. ఆ బార్గెన్లో నాకు వికెట్స్ వచ్చినాయి. ఆ మ్యాచ్ అయిన తర్వాత న్యూజిలాండ్ మంచి టీం, చాలా మంచి టీం, లాస్ట్ టైం రన్నర్-అప్స్ వాళ్ళు. సో ఆ 4 వికెట్స్ తీసిన తర్వాత నాకు ఇంకా కాన్ఫిడెన్స్ పెరిగింది నాకు. తర్వాత ఇంకా కీ మ్యాచ్ అంటే శ్రీలంకతో గెలిస్తేనే సెమీస్లో వెళ్తామనే పొజిషన్, ఆ టైంలో కూడా ఒక 4 వికెట్స్ తీశారు. మనం సెమీస్కి చేరామంటే అందులో డయానా రోల్ ఖచ్చితంగా ఉందని చెప్పొచ్చు. అది ఎలా ఫీల్ అవుతుంది? డెఫినెట్గా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. ఎప్పుడైతే మ్యాచెస్, ఇప్పుడు మేము లోకల్ మ్యాచెస్ ఆడతాము, నా టీం హైదరాబాద్ టీం విన్ అవుతే దాంట్లో నేను పర్ఫామ్ చేయాలనుకుంటాను, నేను గెలిపేయాలనుకుంటాను. ఇట్స్ ఆల్వేస్ మై డ్రీమ్, లైక్ ఇండియాని గెలిపియాలి, నా పర్ఫార్మెన్స్తో ఇండియా గెలవాలని నాకు చాలా ఉండేది. అండ్ ఇట్ కేమ్ ట్రూ విత్ శ్రీలంక. అన్ఫార్చునేట్లీ ఆఫ్ కోర్స్ ఫైనల్ విన్ అవ్వాలని అనుకున్నాను, కానీ ఆస్ట్రేలియా వరకు, సెమీస్ వరకు ఆగిపోయింది మా ప్రయాణం. కానీ ఇట్స్ గుడ్ ఓవరాల్. ఎవ్రీథింగ్ ఈజ్ అన్ ఎక్స్పీరియన్స్ ఫర్ అస్, లెర్నింగ్ ఎక్స్పీరియన్స్. ఓకే, అంటే ఆ రోజు సెమీస్కి తీసుకెళ్ళిన తర్వాత మీకు ఏమైనా కాంప్లిమెంట్స్ వచ్చాయి? అంటే పేరెంట్స్ నుంచి కానీ, లేకపోతే ఒక క్రికెట్ టీం నుంచి కానీ బెస్ట్ కాంప్లిమెంట్స్ ఏమైనా ఉన్నాయా? బెస్ట్ కాంప్లిమెంట్స్ అని చెప్పలేను. ఆబ్వియస్లీ పేరెంట్స్ కూడా అంత టచ్లో లేదు నేను, ఎందుకంటే అక్కడ మాకు మార్నింగ్ అయితే ఇక్కడ నైట్ అయితే అక్కడ మార్నింగ్, సో ఎక్కువ లేను. కానీ ఎంతైతే పేరెంట్స్ కూడా అది నెట్లో చెక్ చేస్తూ ఉండేవాళ్ళు. ఆబ్వియస్లీ టీమ్మేట్స్ నుంచి అయితే చాలా ఎంకరేజ్మెంట్ దొరికింది, మేనేజ్మెంట్ ఇంకా టీమ్మేట్స్ దగ్గర నుండి. ఓకే, ఓవరాల్గా చూసుకుంటే వరల్డ్ కప్లో హైయెస్ట్ వికెట్ టేకర్ మీరే, 9 వికెట్స్ ప్లస్ 8.1 ఎకానమీ. ఇదంతా ఎట్లాగంటే ఒక గ్రేట్ క్రికెటర్గా నిలిచారు ఈ వరల్డ్ కప్లో, ఇట్లా ఫీల్ అవుతుంది? గ్రేట్ క్రికెటర్ అని నేను ఎప్పుడు అనుకోలేదు. లైక్ ఐ థింక్ ఇట్స్ జస్ట్ కాన్ఫిడెన్స్. నేను బౌలింగ్ నేను ఎప్పుడైతే నాకు కొద్ది కాన్ఫిడెన్స్ వచ్చింది, నేను క్యాంప్లోనే అనుకున్నాను నేను ఐ కెన్ డూ ఇట్ అని. బ్యాటింగ్ మామూలుగా నాకు అన్ఫార్చునేట్లీ రాలేదు బ్యాటింగ్, కానీ వచ్చింది ఒకటే బౌలింగ్. డెఫినెట్లీ నేను ఎలాగైనా పర్ఫామ్ చేయాలనేదే ఉంది. సో ఐ హ్యావ్ టు షో. ఏంటంటే లాస్ట్ టైం కూడా నేను పిక్ చేసి మళ్ళీ తీసేశారు. సో ఐ వాంట్ టు షో దెమ్ వాట్ ఐ కెన్ డూ. సో బౌలింగ్తో నేను ఇవి స్పోర్ట్స్ టుడే విశేషాలు. కీప్ వాచింగ్ 24 గంటలు.